రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు ఢిల్లీలో ల్యాండ్ కాబోతున్నారు. 2 రోజుల పాటు పుతిన్ మన దేశంలో పర్యటించబోతున్నారు. భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఢిల్లీ రావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి. పుతిన్ పర్యటనలో భారత్ రష్యా మధ్య అదనంగా S-400 సిస్టమ్స్, సుఖోయ్ 57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరగవచ్చు. ఇదిలా ఉంటే పుతిన్ భారత్ పర్యటనకు సంబంధించిన కొన్ని వారాల ముందు నుంచే ఏర్పాట్లు జోరందుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ పుతిన్ పర్యటన కొనసాగనుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన భారత్ లో ఉన్నంత వరకు తినే తిండి, తాగే నీరు, ఆఖరికి వాడే టాయిలెట్ ను కూడా రష్యా నుంచే తీసుకొస్తారట. మరి అట్లుంటది విదేశీ పర్యటనల సమయంలో పుతిన్ స్పెషల్ సెక్యూరిటీ. పుతిన్ ఫారిన్ టూర్స్ కి సంబంధించిన ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీసెస్ చూసుకుంటోంది. ఇది అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందు నుంచే పుతిన్ ఉండే హోటల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. పుతిన్ రావడానికి ముందే ఆయన ఉపయోగించే సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటల్లో అమర్చుతారు. హోటల్లో ఉన్న బాత్రూమ్ ను కూడా పుతిన్ వాడరు. ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ టాయిలెట్ ను తీసుకొచ్చి గదిలో స్పెషల్ గా అమర్చుతారు. అయితే పలు సెక్యూరిటీ కారణాల వల్ల పుతిన్ మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటారు. కేవలం సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్ లోనే ఆయన మాట్లాడతారు. ఇందుకోసం హోటల్ రూమ్ లో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ ను ఏర్పాటు చేస్తారు. ఇల్యూషన్ IL-96-300 PU విమానంలో పుతిన్ ట్రావెల్ చేస్తారు. దీనినే ఎగిరే క్రెమ్లిన్ అని అంటారు. ఈ విమానం మామూలుగా ఉండదు. లోపల మీటింగ్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్, బెడ్రూమ్, బార్, జిమ్, మెడికల్ రూమ్ ఇలా సకల సౌకర్యాలు ఉంటాయి. విమానం లోపల మొత్తం బంగారు పూత పూసి ఉంటుంది. ఒకేసారి ఈ విమానంలో 262 మంది ప్రయాణించొచ్చు. ఈ విమానంలో న్యూక్లియర్ కమాండ్ బటన్ ఉంటుంది. అంటే గాల్లో ఉండగానే పుతిన్ అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేయవచ్చన్నమాట. ఈ విమానం 43,000 అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు. గాల్లోనే రీఫ్యూయల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పుతిన్ ఇల్యూషన్ IL లో ప్రయాణిస్తుంటే ఆయనకు ఎస్కాట్ గా యుద్ధ విమానాలు వెళ్తాయి. ఈ విమానంతో పాటు 1 లేదా 2 విమానాలు బ్యాకప్ గా ఉంటాయి. విదేశాల్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అదనంగా తీసుకొచ్చిన విమానంలో పుతిన్ తిరిగి రష్యా వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. విమానంలో సమస్యలు వస్తే వాటిని రిపేర్ చేసేందుకు అసలు విదేశీ టెక్నీషియన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించారు. పుతిన్ తో పాటు దాదాపు 100 మంది బాడీ గార్డులు, స్పెషల్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయితే వీరంతా పర్యటనకు ముందు 2 వారాల పాటు క్వారంటైన్ లో ఉంటారని సమాచారం. విదేశీ పర్యటనలో పుతిన్ ప్రయాణించే కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. దాని పేరే RS సెనెట్. 2018 నుంచి ఈ కార్ పుతిన్ పర్సనల్ కాన్వాయ్ లో ఉంటుంది. ఈ కార్ సేఫ్టీ ఫీచర్స్ ను అత్యంత సెక్యూర్డ్ గా ఉంచారు. బుల్లెట్లు, గ్రనేడ్లు, రసాయన దాడులను ఇది తట్టుకుని నిలబడగలదు. 4 టైర్లు పంచర్ అయినా కూడా ఈ కారులో ప్రయాణించవచ్చు. ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ కూడా ఉంటుంది. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ఈ కారులో ప్రయాణించవచ్చు. మినీ ఫ్రిడ్జ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇలా ఎన్నో ఉన్నాయి. చైనా టూర్ లో ప్రధాని మోదీ పుతిన్ తో కలిసి ఈ కారులోనే ట్రావెల్ చేశారు. గతంలో ఇదే తరహా కారును ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు పుతిన్ గిఫ్ట్ గా ఇచ్చారు. పుతిన్ తినే ఆహార పదార్థాలు, తాగే డ్రింక్స్ కూడా రష్యా నుంచే వస్తాయి. పుతిన్ కోసం ప్రత్యేకమైన వంటలు చేసేందుకు చెఫ్స్ మాస్కో నుంచి వస్తారు. పుతిన్ బస చేసే హోటల్లోనే ఆయనకు సెక్యూరిటీ టీమ్ క్రెమ్లిన్ చెఫ్ కోసం లిఫ్ట్ ను ఏర్పాటు చేస్తారు. ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ కూడా ఉంటుంది. పుతిన్ భారత్ లో ఏమైనా తిన్నా కూడా దానిని ఈ ల్యాబ్ లోనే టెస్ట్ చేసి ఇస్తారట.